హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి చేయాల్సినటువంటి ప్రతిపక్ష పాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారేమో అనిపిస్తుంది. అదేంటి, ఆయన అధికార పార్టీలో ఉన్నారు కదా, ప్రతిపక్ష పాత్ర అంటే ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని అనుకోవచ్చు. కానీ సమస్యల మీద పోరాటం చేయటం ఎప్పటికీ ఆయనకి అలవాటైపోయిందో ఏమో. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల్ని వెలికి తీయటం కోసం కూడా ఇంకా ఆయన పర్యటనలు చేస్తున్నారంటే ఆలోచించండి. అంటే డెఫినెట్గా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ ప్రతిపక్ష పాత్ర ఎప్పుడూ కూడా దానికన్నా ముందు వెళ్ళిపోద్ది. అంటే అక్కడ ఒక సమస్య ఉంది అంటే వెంటనే అక్కడ వాలిపోయి దాని గురించి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి ఇది అని అదని మేమే దానివల్ల మేము చెప్పడం వల్ల దాన్ని బయటకు వచ్చేసింది అనేటువంటి కార్యక్రమం దాన్ని బయట పెట్టుకోవాలని చూస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ అవకాశమే ఇవ్వట్లేదు. తుఫాన్, అంత పెద్ద తుఫాన్ వచ్చింది, దానివల్ల ఎంతో విపత్తులు వచ్చింది, దాన్ని చాలా ఇబ్బంది పడ్డారు. అవన్నిటినీ కూడా తుఫాను తగ్గిన తెల్లారి అక్కడికి వెళ్ళిపోయి ఇవి అని చెప్పి పరిశీలించేసి దానికి ఎస్టిమేషన్ ఇచ్చి వాళ్ళకి పరామర్శ ఇచ్చి భరోసా ఇచ్చి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి చాలా చురుగ్గా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎప్పుడుగో 10 రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దిగారు. ఇప్పుడు ఇంకొకటి, కోనసీమ జిల్లాలో ఈ నెల 26వ తారీఖున రాజోల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేయబోతున్నారు. కేసనపల్లిలో చనిపోయిన కొబ్బరి చెట్లు పరిశీలించనున్నారు. 15 గ్రామాల్లో బాధిత రైతులతో మాట్లాడనున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు శివకోటిలో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే మీరు ఆలోచించవచ్చు, ఈ ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాయి, ఇవన్నీ కూడా మన తుఫాను దాటికి కొన్ని దెబ్బతిన్నటువంటి కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. వాటిని పరిశీలించి వాటికి కూడా అంటే మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయాలిగా, అక్కడ ఏం జరిగింది అనేది ఆయనకి రిపోర్ట్ వచ్చేయాలిగా. వెళ్ళిపోయి ఇక్కడ ఏంటి ఇదిగో ఎంత జరిగిపోతే ఇక్కడ పట్టించుకోరా, మీరు అక్కడ మాత్రమే పట్టించుకుంటారా, ఏం చేశారని చెప్పి రచ్చరచ్చ చేసేయచ్చు. కానీ అవి చేయరు. ఆ గవర్నమెంట్ కాలేజీల గురించి మాట్లాడితే దాని గురించి ఇలా నిరసన చేస్తారు, మద్యం గురించి మాట్లాడితే మద్యం గురించి చేస్తారు, కోట్లు చుట్టూ తిరగటమే సరిపోద్ది. లేదంటే ఇంకొకటి ఏదో ఆ షో చేసేటువంటి, అంటే ప్రజలకు అసలు సిసలైనటువంటి కష్టాల్లో ఆయన మాట్లాడేటువంటి పని లేదు. ఇది నిజంగా కష్టమే, కొంచెం లేటుగా తెలుసుకున్నారు, ఇంకోటి తెలుసుకున్నారు, ఏదైనా కావచ్చు. ఈ లేటుని క్యాష్ చేసుకోవాలి జగన్ గారు, కానీ అందులో మాత్రం వెనకబడ్డారనే చెప్పాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రేపు 26వ తారీఖు అక్కడికి వెళ్ళి పరిశీలిస్తూ చాలా కార్యక్రమాలు చేయబోతున్నారట. కొంచెం ఒకసారి ఆ లిస్ట్ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇకపోతే అంటే దీనికి సంబంధించి 26వ తారీఖు కేసనపల్లిలో తలలు విరిగినటువంటి కొబ్బరి చెట్లు పరిశీలన, 15 గ్రామాల రైతులతో పరామర్శించడం, పల్లె పండుగ 2.0 శివకోటిలో ప్రధాన కార్యక్రమాలు, మలికపురం కాట్రేనిపాడు లంక వయా మెరకపాలెం దగ్గర నుంచి దాదాపు 3,21,00,000తో 4.4 కిలోమీటర్ల రోడ్డు శంకుస్థాపన, గుడిమెల్లంక వాటర్ స్కీమ్ 5 కోట్ల రూపాయల సిఆర్సి నిధుల ద్వారా ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ ద్వారా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే ఎన్జిటి నిధులతో 7,54,00,000తో మంచినీటి ట్యాంకుల అభివృద్ధి కోసం పనుల కోసం చేయబోతున్నారు. అలాగే ఉపాధి హామీ పథకంలో 11.41 కోట్లతో 177 గ్రామీణ రోడ్లను శంకుస్థాపన కూడా చేయబోతున్నారట. ఇంకా ఆలోచించండి, అంటే ఇవన్నీ కూడా అసలు ప్రతిపక్షానికి అసలు దొరికారా బాబు అనుకోవాలి, కానీ వాళ్ళు ఆగిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అవి చూడటం కాదు, ఓపెనింగ్ చేయటం కాదు, అక్కడికి వెళ్ళి అన్నీ కూడా ఆయన అభివృద్ధి పనులు చూసుకుంటున్నారు. అవసరమైతే అక్కడ ఉండేటువంటి ప్రజలతో మాట్లాడి రైతులకి వాళ్ళ పరామర్శించి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారంటే ఆలోచించండి. రోడ్లు శంకుస్థాపన చేస్తున్నారు, అక్కడికి వెళ్ళొచ్చు, రోడ్లు బాగాలేదని చెప్పచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రోడ్లు శంకుస్థాపన చేస్తున్నారు. వేయాల్సిన రోడ్ల గురించి, మళ్ళీ పూర్తి చేసినటువంటి రోడ్ల గురించి ఓపెనింగ్లు చేస్తున్నారు. చాలా వరకు శంకుస్థాపనలు చేసి రేపు కట్టబోయేటువంటి రోడ్లు కూడా స్టార్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఆలోచించండి, అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎన్ని రకాలుగా పనులు చేసుకుంటున్నారో. ఆయన వెళ్ళొచ్చు, నిజంగా చెప్పాలంటే మొన్న చిత్తూరు వెళ్ళారు, అక్కడ ఎవరిని నాయకుల్ని కలవలేదు, వాళ్ళని కలవలేదు, వీళ్ళని కలవలేదు అంటున్నారు. ఆయన ఆలోచించేది ప్రజల కోసం తప్ప నాయకుల కోసం కాదు. అక్కడ దిగారా, బొకే ఇచ్చారా, అంతే, అయిపోయింది అక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం. ఆయన వెళ్ళారు అంటే అది అధికారికంగా. చాలా మంది ఒకటి మాట్లాడుతున్నారు, ఒక కార్యక్రమానికి వెళితే అక్కడ నాయకులతో కూడా కలవచ్చు కదా, మీటింగ్ పెట్టుకోవచ్చు కదా అంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి అలవాటు చేసుకోలేదేమో అనిపించింది. అధికారిక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పర్సనల్గా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కానీ ఆ కార్యక్రమాలకు కానీ పవన్ కళ్యాణ్ గారు హాజరు కావట్లేదు. ఈవెన్ మీరు వైజాగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ 2 రోజులు 3 రోజులు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం పెట్టినప్పుడు ఓన్లీ పార్టీకి సంబంధించే పెట్టుకున్నారు, ఇంకేమీ చేయలేదు ఆయన, ఇంకెక్కడికి వెళ్ళాలి. అధికారికంగా
వేరే కార్యక్రమాలు ఉంటే దానికోసం సపరేట్గా వెళ్ళి వచ్చేసేవాళ్ళు తప్ప పొద్దున్నెళ్ళి సాయంత్రం వెళ్ళి ఆయన విజయవాడ వచ్చేవాళ్ళు, అక్కడ కార్యక్రమాలు చూసుకునేవాళ్ళు, మళ్ళీ వైజాగ్ వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు, వాళ్ళకి కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి భరోసా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సూచనలు చేసి వచ్చేవాళ్ళు. ఇది కూడా అలాగే అనిపిస్తుంది. ఎక్కడ అంటే ప్రభుత్వ నిధులతో చేసేటువంటి పనులను ప్రభుత్వంతోనే చేయాలి, ప్రభుత్వ కార్యక్రమాలకే ఉపయోగించాలి. రీసెంట్గా కొంతమంది మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల డబ్బులతో హెలికాప్టర్లో తిరుగుతున్నారు, ఫ్లైట్లో తిరుగుతున్నారని. అంటే మీరు ఆలోచించండి, ఇలా చేసేటువంటి వ్యక్తి అసలు నిజంగా అలా చేస్తారా? తన సొంత డబ్బుల్ని, పిల్లల ఫిక్స్డ్ పేజ్ పేరు మీద ఉన్నటువంటి ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ప్రజల కోసం ఖర్చు పెడుతుంటే అలాంటి వ్యక్తి ఈ పనులు చేస్తారంటారా? ఆలోచించండి. ఆయన సొంత డబ్బులు పెట్టే ఎన్నో వందల మంది రైతులకి, కౌలు రైతులకి ఇచ్చినటువంటి వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు. అలాంటిది ఆయన ప్రజల డబ్బు తీసుకుంటాడా? తన ఆఫీసుని గవర్నమెంట్కి ఉచితంగా ఇచ్చి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. కొంతమంది ఫర్నిచర్కి, ఎగ్గపప్పులకి ఈ అటు ఇటు తిరగడానికి 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వేసుకెళ్ళినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? ఆలోచించుకోవాలి. ఏదేమైనా సరే ఈ టూరు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా ప్లాన్ చేశారనిపించింది. ముఖ్యంగా అంటే ఎక్కడ, ఎప్పుడు, ఎలా పని చేయాలో, ఎలాంటి ఒక కొత్తతనం రాజకీయాన్ని, ఒక కొత్త అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి నియోజకవర్గ నాయకులు వచ్చి బొకే ఇవ్వటం అంతవరకే. ఆ తర్వాత అక్కడ ఎటువంటి కార్యక్రమాలు పార్టీకి సంబంధించినవి జరగట్లా. అది పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి ఒక గొప్ప ఆలోచనగా అయితే నేను చూస్తాను. సో రేపు సంబంధించినటువంటి నాకు తెలిసి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాజోలు నియోజకవర్గం, మలికిపురం అంటే ఇవన్నీ కూడా రాజోలు, కోనసీమ జిల్లాలో ఇవన్నీ కూడా పర్యటన ఉంటుంది. నాకు తెలిసి చాలా భారీగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యానిజం అంతా కూడా గోదావరి జిల్లాలోనే కనిపిస్తుంది. సో అక్కడే ఈసారి ఆ పర్యటన ఎలా ఉండబోతుందో చూడాలి.